నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ సంగీతిక. నేను మీ ఉదయని. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఇది హాట్ టాపిక్. ఎందుకంటే బిగ్ బాస్ తెలియని వారు మన భారతదేశంలో ఉండరని అనుకోవాలి. అంత ప్రాచుర్యం చెందింది దేశంలో. కానీ ఇప్పుడు అది సంచలనంగా మారడం కంటే చెప్పాలంటే వైలెంట్ గా అయిపోతుంది. ఒక రకంగా పిచ్చి పరాకాష్ఠకు చేరుతోంది అనమాట. సో ఇటు ప్రభుత్వ ఆస్తుల పైన మన ప్రజల మనస్తత్వాల పైన ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది ప్రస్తుతం. సో ఇదే దీనిపైన మనకి మాట్లాడడానికి ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ లేదంటే అమర్దీప్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని తర్వాత జరిగిన ఈ సినారియో ఏదైతే ఉందో, ఆయన ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు పల్లవి ప్రశాంత్. సో ఆయన ఇప్పుడు బయటికి వస్తారా, మరి ఎన్ని రోజుల తర్వాత బయటికి వస్తారు, మరి ఏ సెక్షన్ల పైన కింద ఆయన పైన కేసులు నమోదయ్యాయి, మరి అమర్దీప్ పైన కేసులు ఎందుకు నమోదు అవ్వలేదు అంటే ఇప్పుడు మనకి ఆయన ఎంత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎంత అయితే బీభత్సం సృష్టించారో అక్కడ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అసలు విచారణ జరపకుండా మనం చెప్పలేము ఎవరు ఏంటనేసి. అరెస్ట్ అయితే ప్రశాంత్ ని చేశారు కాబట్టి సో మరి ఎవరిది రాంగ్ ఎవరిది రైట్, ఇవన్నీ విషయాలు లీగల్ గా ఎవరు కరెక్ట్ అనేది. సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది ఉదయకాంత్ గారు వచ్చేస్తున్నారు. సో ఆయన న్యాయవాది మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఆయన. సో ఆయనతో మాట్లాడదాం. అంతేకాకుండా మనకి ఈ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా నమోదు చేస్తారని మనకు తెలిసింది. సో ఆ 427 అన్న ఒకటి 140 ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆ సెక్షన్స్ ఏంటి, ఎలాంటి శిక్ష పడుతుంది, అసలు బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ పడితే శిక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనే సంగతి అంతా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఎగ్జాక్ట్ అదిగో మాటల్లోనే వచ్చేస్తారు సార్. ఓకే, హలో సార్. హలో సార్, దిస్ ఇస్ ఉదయ్. దిస్ ఇస్ సంగీతిక. అండ్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. వెల్కమ్ టు సువర్ణ మీడియా సార్. సో ప్రముఖ న్యాయవాది, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, స్టేట్ వైస్ చైర్మన్ కూడా. సో కంగ్రాచులేషన్స్ సార్, మీ పార్టీ గెలిచింది, మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు. అంతేకాకుండా సో ఈరోజు సార్తో మనం మాట్లాడుకోబోయే మెయిన్ మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా హాట్ టాపిక్ మీకు అంతా తెలుసు, బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్గా ఆయన అవార్డు గెలుచుకున్నారు. అట్ ద సేమ్ టైం ఒక్కరోజు వ్యవధిలోనే ఆయన అరెస్ట్ కావడం కూడా జరిగింది. సో దీని మీద అరెస్ట్ నైతికమా అనైతికమా, షో అనేది కూడా లీగల్గా కరెక్ట్ అయినా కూడా నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది సార్తో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా పూర్తి వివరాలు మనం కాసేట్లో మీకు ఇస్తాను. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, ప్లీజ్ జాయిన్ us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ షో. అడగగానే వచ్చారు అసలు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్. అండ్ ఈ బిగ్ బాస్ చూస్తుంటారా సార్? బిగ్ బాస్ సో సార్ వెరీ బిజీ అనమాట. సో ఎందుకంటే 2 రకాల ఉద్యోగాలు రైట్ నో సార్ బిజీ. ఎందుకంటే న్యాయవాదిగా తను చాలా బిజీగా ఉంటారు, రాజకీయంగా మళ్ళీ ఇప్పుడు రాజకీయం కూడా. దట్టు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో సార్ మరింత బిజీ అయిపోయారు. సో ఈ టైంలో మనకి సార్ లాంటి ప్రముఖులు ఈ స్టూడియోకి వచ్చి చెప్పడమే మేము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. బికాజ్ తెలియాలి అంటే చిన్న ఇష్యూ అయినప్పటికీ దాన్ని చాలా డీప్ అద్భుతంలో పెట్టి చూసేసి జనాలు ఒకరినొకరు కొట్టేసుకొని ఫ్యాన్ అసోసియేషన్స్ క్రియేట్ అయిపోయి దాని గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం ఎవరా అన్నంత చర్చ ఎలాగైతే నడిచిందో ఇప్పుడు కూడా అలా నడుస్తుంది అనమాట. అంత ట్రెండ్ అవుతోంది ఈ టాపిక్. సో ఏంటి అసలు ఈ ఇష్యూ ఏంటి, అసలు ఆయన పైన నమోదైన కేసులు ఏంటి, దీని గురించి ఓవరాల్గా మీ మాటల్లో. అంటే ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ అనేది మనం చూసాం, 100 రోజులకు చూసాం సార్. సో ఒక రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చాక అనుకోని అంటే ఎవరికి కూడా నమ్మకం లేదు. సో ఫైనల్గా ఏంటంటే ఆ రైతు బిడ్డ, సో అంటే అది అఫ్కోర్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, వాళ్ళ ప్లాన్లో ఒక భాగం కావచ్చు, ఏదైతే అది కార్పొరేట్స్ అది పక్కన పెట్టేస్తే మనం ఏదైతే ఈరోజు పల్లవి ప్రశాంత్ అనే బిగ్ బాస్ విన్నర్ మీద కేసులు నమోదైనాయి, అది కూడా ఏంటంటే ఆయన విన్ అయ్యి బయటకు వచ్చాక సో కొన్ని అల్లర్లు జరిగాయి, మనకి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి. ఈ కేసుల మీద ఆయనకి కేసులు నమోదు చేయడం, వీటి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదొక సెన్సేషన్ సార్. ఒక 2 రోజుల నుంచిగా ఇది పెద్ద సెన్సేషన్. అంటే ఆయన గెలవడమే ఒక సెన్సేషన్ అయితే బయటకు వచ్చాడో లేదో ఒక్కరోజు వ్యవధిలోనే ఆయన మీద కేసులు నమోదవడం, ఆయన జైలుకి వెళ్ళడం కూడా జరిగిపోయింది. సో ఫస్ట్ టైం హిస్టరీలో, బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా ఒక సెలబ్రిటీ
అవడం ఒక ఎత్తి అయితే ఆ సెలబ్రిటీ ఒక్కరోజు వ్యవధిలో జైలుకి వెళ్ళడం కూడా ఒక సంచలనంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇదే ఇప్పుడు మా అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన అరెస్ట్ చేయడం వరకు? అంత తీవ్రమైన కేసులు ఆయన నమోదు చేయడం జరిగిందా? ఉదయం ఒకటి పల్లవి ప్రశాంత్, నేను ఇప్పుడు కూడా అంటే జస్ట్ ఒక 2 days నుంచి ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ కాబట్టి నేను టీవీలో చూడడము, ఫోన్స్లో, వాట్సాప్లో మన వీడియోస్ రావడం జరుగుతూ ఉన్నది. అండ్ యూట్యూబ్స్లలో కూడా మనం ఫ్రీక్వెంట్గా నేను ఎక్కడ ఏ స్క్రోల్ చేసినా కూడా ఫస్ట్ వెంటనే అదే పాపప్ అవుతా ఉంటుంది. అయితే దానివల్ల నేను యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది అసలు నేను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నేను తెలుసుకున్న విషయాల్లో బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఒక రైతు బిడ్డగా సిద్దిపేట రూరల్ ఏరియా నుంచి తను ఫేమస్ అవ్వడం, యూట్యూబ్స్ లో కొన్ని రీల్స్ చేయడం, ఫేమస్ అవ్వడం, ఫేమస్ అయిన తర్వాత బిగ్ బాస్ 7 కి ఇన్వైట్ చేయడం. ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్స్ ఎట్లా జరిగితే నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి అందులో భాగంగా తను ఒక కామన్ మ్యాన్ ఆ స్థాయికి వచ్చేసి ప్రైజ్ విన్ అవ్వడం, అది జనాదరణే ప్రజాదరణే ఎవరైతే తనకు ఓటింగ్ ప్యాటర్న్ ద్వారా జరుగుతుందని చెప్పేసి నేను జరిగింది. సో అంతమంది ఓట్లు వేసేసి తనను ఆదరించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి ప్రశాంత్, ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ విక్టరీ. సరే, విషయానికి వెళ్తే కొన్ని ఇన్సిడెంట్స్ అంటిల్ అండ్ అన్లెస్ కాంట్రవర్సీ బాగా అయితే తప్ప మనలాంటి వాళ్ళు దాన్ని చర్చించుకోరు. మనలాంటి వాళ్ళు కాదు, ఏ కామన్ మ్యానే కావచ్చు, ఎనీ సెలబ్రిటీస్ కావచ్చు. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఎవ్రీవేర్, ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఎవ్రీవేర్ ఇదే చర్చ నడుస్తూ ఉన్నది. సరే, ఒక కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ అంత ఎలివేషన్ ఇచ్చింది. తన ఒక పర్ఫార్మెన్స్ ను ప్రజలు యాక్సెప్ట్ చేసి అభినందించేసి ఓట్లు వేసేసి గెలిపించినారు. ఆ ఒక్క ఎలివేషన్ ఒక వంతు అయితే, ఒక సాధారణ వ్యక్తి మీద పోలీసు మళ్ళీ అరెస్ట్ చేసేసి కేసు చేసి ఇంకా కూడా ఎక్కువ కాంట్రవర్సీ చేయడం కూడా తను ఒక రకంగా రెండు ఉంటాయండి. ప్రోస్ కాన్సిక్వెన్సెస్, ప్రతి దానికి ఒక మంచి ఉంటది, చెడు ఉంటది. సరే, ప్రతి కీడానికి ఒక మేలు ఉంటది అని అనుకుంటాం కదా. సో అందులో భాగంగా ఆ యొక్క ఇష్యూ కూడా మళ్ళీ ఆయన కాంట్రవర్సీ చేసేసి అంతకంటే ఎక్కువ ఫెమిలియర్ పాపులర్ చేసేసింది. సో దాన్ని కూడా మనం ఒక పాజిటివ్ వేలో పాజిటివ్ కొలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అట్లా కూడా దాన్ని రిసీవ్ చేసుకుందాం. అదొకటి. సరే, ఇంకోటి ఏంటంటే ఇందులో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ఏవైతున్నాయో ఇట్స్ అన్లాఫుల్ థింగ్స్ అన్నట్టు, అంటే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరగడం, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడంలో నేను చూసిన దాంట్లో ఏమైందంటే, ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రైజ్ అనౌన్స్ చేసిన క్రౌడ్ అంతా కూడా జామ్ కావడం జరిగింది. స్టూడియో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 ఎక్కడో అక్కడ క్రౌడ్ జమ అయిన తర్వాత ఆ ఒక ఏరియా నుంచి డైవర్ట్, ఏదైనా కూడా అండి పోలీసు యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఇది మన ఈ బౌండరీస్ ఉంటాయి. అంటే లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయో, ఎక్కడైతే మాబ్ ఎక్కువ వస్తున్నారో, క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు, ఇమీడియట్ గా పోలీస్ హ్యాస్ టు కమ్ అండ్ రియాక్ట్. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎరాడికేట్ చేయడానికి, దాన్ని డైల్యూట్ చేయడానికి, చట్టం అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అని చెప్పేసి పోలీసు వెంటనే వచ్చేసి కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే గొడవలు జరుగుతాయా, లేకపోతే ఇటువంటి జరిగినప్పుడు ఎక్కువ మీడియా వాళ్ళు రావడం, మీడియా కవరేజ్, వాళ్ళను అంటే ఈ కామన్ మ్యాన్ వాళ్ళకు హై ప్రొజెక్షన్స్ చూసుకోవాలని చెప్పి మీద పడ్డము, తద్వారా ఎవరికైనా దెబ్బలు తగ్గడము, లేకపోతే ఇంకేదో ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వడం, ఇటువంటి జరుగుతాయి. కాబట్టి పోలీస్ ఏం చేస్తారంటే వాళ్ళని ఎరాడికేట్ చేసి, స్టాప్ చేయండి, కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పేసి కంట్రోల్ చేసే మూమెంట్ లో ఈ ప్రశాంత్ అనే వ్యక్తిని వేరే రూట్ లోకి డైవర్ట్ చేయండి అని చెప్పి పోలీస్ నిన్న ఏసీపీ గారు, అంటే జూబ్లీ హిల్స్ ఏసీపీ గారు మాట్లాడుతున్న వీడియో నేను చూస్తున్నాను. అందులో తను చెప్పిన దానికంటే కూడా రాంగ్, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ మాబ్ ను మళ్ళీ అక్కడ ఉండడం, అక్కడ గొడవలు కావడం, మళ్ళీ అందులో విన్నర్ అండ్ రన్నర్ అప్ ఎవరో ఉండాలని చెప్పేసి అమర్దీప్ సంబంధించిన ఫ్యాన్స్. ఇట్లా ఎట్లా ఉంటుందంటే ఒకటి అంటే ఒక గెలిచడం, ఇంకొకరు ఓడిపోవడం, ఇది సహజమే ఒక కాంపిటీషన్ లో. ఓడిపోయిన వాళ్ళ సైడ్ నుంచి ఇంకెవరన్నా మరి ఆ ఒక ఇన్సిడెంట్ మళ్ళీ పల్లవి ప్రశాంత్ అభిమానం చేసినారా, అమర్దీప్ అభిమానులు చేశారా, ఎవరి వల్ల ఇది జరిగింది అనేది కూడా ఇంతవరకు వెలుగులోకి రాలేదు. అంటే నేను నిన్నే క్రైమ్ 780 ఆఫ్ 2023 జూబ్లీహిల్స్ పిఎస్ అని చెప్పేసి అన్నారు. మన ఎఫ్ఐఆర్ కాపీ నేను చూడలేదు. ఎంతమంది నలుగురిని ఏదో అక్యూజ్ చేసేసి రిమైండ్ చేస్తున్నారు, అందులో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడని చెప్పేసి వినడం జరిగింది. సో ఇటువంటి అన్ని కూడా జరుగుతున్నప్పుడు ఏంటంటే మరీ పునరుద్ధరణ కాకుండా ఉండాలి, సీరియస్నెస్ ఆఫ్ ద కేసు అంటే ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి అందులో భాగంగా ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి నేను రిమైండ్ చేసినట్టు నేను వార్తలు. సో సార్, మనకి యాక్చువల్గా ఈరోజు మన సినారియో చూసుకుంటే ఏదైతే ఫ్యాన్స్ ఉన్నారో, సో ఆ ఫ్యాన్స్ ఇంతవరకు మనకి ఇంకా విచారణ జరపలేదు. అంటే ఎయిదర్ అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు, లేదా
అమర్దీప్ ఫ్యాన్స్ కావచ్చు. అంటే ఒకరేమో గెలిచారు, ఇంకొకరు ఓడిపోయారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే వాళ్ళ అభిమానం హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఇది ఓడిపోతే అవమానం తట్టుకోలేక ఏదన్నా బస్సు అద్దాలు ధ్వంసం చేయడం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంట్రా అంటే పల్లవి ప్రశాంత్ గెలిచాడు. సో ఇది అత్యుత్సాహం అనుకోవాలా, లేకపోతే ఉన్మాదం అనుకోవాలా? ఇంకో పక్కన పెడితే అసలు ఇది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సేనా? ఇంకా కాదు కదా. అంటే అమర్దీప్ కూడా అక్కడ ఓడిపోయినారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా పగలగొట్టేసి టోటల్గా ఈయన మీద వచ్చే విధంగా. ఇంకోటి అంటే పరోక్షంగా కారణం, కానీ ఈ డైరెక్ట్ ఈయన అక్యూజ్డ్ కాదు కదా ఎవరైతే ఉన్నారో మన పల్లవి ప్రశాంత్. కానీ ఇంత ఫాస్ట్గా పోలీసులు ఇక్కడ కేసు పెట్టడం, రిమాండ్ పంపించడం ఏ విధంగా చూస్తారు మీరు? ఇదే చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. ఒకటి, ఎప్పుడైతే నేరం జరుగుతుందో, నేరం జరిగిన తరుణంలో నేరం చేసిన వాళ్ళు ఎవరు, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, దానికి కారకులు ఎవరు, ఇవన్నీ కూడా పోలీసు ఆలోచించి చట్టంలో ఉన్నది అది అబైట్మెంట్ అంటారు. అంటే ఎవరి వల్ల నేరం జరిగింది, ఎవరు ప్రోత్సహిస్తూ నేరం జరిగింది, అది కూడా ఒక కారణం కిందనే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి తనను డైరెక్ట్ చేసిన రూట్ వెళ్లకుండా అగైన్ మళ్ళీ వెనక్కి రావడం ఏదో నేను న్యూస్ ఛానల్స్ చూసింది నాకు ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ని బయట క్రౌడ్ని చూశాక బ్యాక్ గేట్ గుండా పంపించేశారు సార్. ఆయన వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయాక అగైన్ తను మళ్ళీ వచ్చేసి మోబ్ ఎక్కడైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఆ పెద్ద ర్యాలీ పెట్టేసుకున్నారు. ర్యాలీ పెట్టుకున్నారు. ఒకటండి, ఇప్పుడు ఎనీ ర్యాలీ ఏదైనా తీయాలన్నా కూడా ఇప్పుడు పోలీస్ పర్మిషన్స్ మ్యాండేట్ ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం జరగద్దు, ఇటువంటి గొడవలు జరగదు. చూడండి, ఇప్పుడు పోలీసులు కనుక ముందే తెలిసిండుంటే కనుక అటువంటి ప్రివెంట్ చేసేది. ఇప్పుడు వాళ్ళు బస్సులు అద్దం పగలగొట్టారు, ప్రైవేట్ ప్రాపర్టీస్ ధ్వంసం చేస్తున్నారు, ఎవరో సంబంధ ఆర్టిస్టులు, సెలబ్రిటీస్, అక్కడికి వచ్చిన గెస్ట్ల ఫ్యాకల్టీస్, ఇటువంటి అన్ని జరుగుతూ ఉంటాయి. ఏదున్నా కూడా చట్టాన్ని బైపాస్ చేసి ఎవరు వెళ్ళొద్దు. వాట్ ఎవర్ ఇస్ ద మీరు ఆ రోజు ఇట్స్ హ్యాపీ మూమెంట్, సరే కాదని మేము అన్నాం. కానీ దాన్ని విధానం అంటే ఏ రకంగా రియాక్ట్ అయ్యే విధానం కూడా ప్రాపర్ గా ఉంటే ఇటువంటి కావు. దీని రెప్లికేషన్స్ ఏమైనాయి, అల్టిమేట్ గా ఆయనకు గెలిచిన ఆనందం కంటే కూడా ఈ న్యూసెన్స్ అంతా క్రియేట్ అయిందన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. జైలుకి వెళ్ళిపోవడము, జైలుకి వెళ్ళేసి మళ్ళీ ఆయన 14 రోజులు రిమైండ్ కావడం, ఇదే పోతే మళ్ళా పోలీస్ యంత్రాంగానికి ఒక అన్నెసరీ ఒక వర్క్ బర్డన్ ఇది. ఇప్పుడున్న క్రైమ్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటేనే పోలీసులకు టైము, కోర్టుకు సమయం లేదు. కోర్టుల కేసెస్ అన్ని కూడా పెండింగ్, ఎన్నో కేసెస్ పెండింగ్ ఉంటా ఉన్నాయి. అంటే ఇట్స్ అ గుడ్ ఈవెంట్, ప్రాపర్ గా సెలబ్రేట్ చేసుకుంటే అది ఆ రకంగా ముందుకెళ్లే వాళ్ళు. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవడము, దాని వల్ల పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ కావడము, పబ్లిక్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడం వల్ల ఒక హ్యాపీ మూమెంట్ కూడా వాళ్ళు ఒక కాంట్రవర్షియల్ థింగ్ అయింది. మళ్ళీ దాని తర్వాత ఒక సాడ్ మూమెంట్ కింద క్రియేట్ అయింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, నథింగ్ బెనిఫిటెడ్ టు హిమ్. ఇదే కాకుండా నేను పిల్లలకి, యువకులకు కూడా ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, యాజ్ లాంగ్ యాజ్ బిగ్ బాస్ షో నడిచింది, ఎంజాయ్ చేసినారు, ఎంటర్టైన్మెంట్ ఉంది, మీరు మళ్ళీ దాని తర్వాత ఓట్లు వేసినారు, గెలిపించుకున్నారు, టిల్ దెన్ ఇట్స్ ఓకే. కానీ దానికి ఈ విధంగా రియాక్ట్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మీద ఎవరి మీద అయితే నిన్న కేసులు అయినాయో, ఇప్పుడు కొందరినే 4 రిమాండ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ఫుటేజెస్ తీస్తారు, ఎవరెవరైతే నేనున్నారో వాళ్ళ అక్కడ క్లియర్ గా కనబడుతుంది. వాళ్ళు ఎవరైతే తెలుసుకుంటారు, తెలుసుకొని మిగతా వాళ్ళని కూడా మళ్ళీ అరెస్ట్ చేసేసి వాళ్ళని కూడా రిమాండ్ చేస్తారు. అల్టిమేట్ ఏమైతుంది, వీడు ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంటది, కానీ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు సార్. ఇప్పటికే ఏడ్చి అసలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక రోజు మొత్తం ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఆయన పరారిలో ఉన్నారని చెప్పి వార్తలు రావడం జరిగింది. సో అలాంటి సమయంలో నా కొడుకు ఎందుకు ఇలా చేస్తాడు, ఆయన ఏమైనా క్రిమినలా అనేసి వాళ్ళ తండ్రి కన్నీరు పెట్టుకున్న పరిస్థితిని మనం చూసాం. సో వాళ్ళ బాధ ఒకవైపు, అట్లాగే ఇంకా 4 కూడా ఉన్నారు అక్యూజ్డ్ అందులో. సో వాళ్ళ ఏడుపులు ఒకవైపు ఆర్తనాదాలు వింటున్నాం, వాళ్ళ పేరెంట్స్వి అదంతా. అంటే వీళ్ళంతా కామన్ మ్యాన్ సార్, సెలబ్రిటీస్ వీళ్ళంటే వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలని చెప్పి. ప్రశాంత్ని అరెస్ట్ చేస్తున్న సమయంలో మీరు వీడియో చూస్తుంటే ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. లైక్ ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అదేనమ్మా, ఇప్పుడు ఇదివరకు నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు వన్స్ ఒక్కసారి వాళ్ళ మీద కేసులు కావడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా అది అల్టిమేట్గా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు జైలు అయింది, జైలుకి వెళ్ళిన తర్వాత ఏముంది, అల్టిమేట్గా వాళ్ళ మీద బెయిల్ వేసుకోవాలి, బెయిల్ తీసుకోవాలి, మళ్ళీ దాంతో కోర్టుల చుట్టూ తిరగాలి, కోర్టు ట్రయల్స్ అన్ని కమెన్స్ చేయాలి. కోర్టు ట్రయల్స్ కమెన్స్ అయిన తర్వాత ఇటు దోష నిర్దోష ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిజంగా అటుంటే ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2 or 3 years పనిష్మెంట్ యాజ్ పర్ ద చట్టం ప్రకారంగా ఆ పనిష్మెంట్ వీళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదండి. డౌట్ సార్, యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి
మీరు ఆ బస్సు అద్దాలు పగలగొట్టండి, కారు అద్దాలు పగలగొట్టండి, నా తోటి కంటెస్టెంట్స్ వాళ్ళ కార్లు పగలగొట్టండి ఆయన చెప్పలేదు. సి వన్ థింగ్ ఉదయ్, ఇప్పుడు అట్లా ఎవరికి చెప్పరు అండ్ ఎవరెవరు కూడా కావాలని కూడా చేయరు. ఆ ఈవెంట్ ఆ సమయం వాళ్ళని ఎట్లా ప్రోక్ చేసింది కదా, వీళ్ళు ఎందుకు పలగొట్టాల్సి వచ్చింది. నిజంగా నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, నేను నిజంగా పల్లవి ప్రశాంత్ వల్ల వ్యక్తులే ఇది ఇన్సిడెంట్ చేసినారు, వాళ్ళే పగలగొట్టినారా, లేదు కదా. ఇంకెవరైనా పగలగొట్టినారా, దీంట్లో ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటిది అన్నది కూడా పోలీస్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో మరి ఎంక్వైరీ పూర్తి కాకుండానే ఈయన ఏమన్నింతుడు ఎలా చేస్తారు పల్లవి ప్రశాంత్? ఎందుకంటే పరోక్ష కారణం అని మీరు చెప్పొచ్చు, పరోక్ష కారణమే తప్ప ప్రత్యక్ష కారణం కాదు. వల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పల్లవి ప్రశాంత్ అటు పక్కన వెళ్ళొద్దు అని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా దాన్ని వైలేట్ చేస్తూ ఈయన ఇటు రావడం కూడా ఒక రకంగా అది నేరమే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇది ఏదైతే ఇప్పుడు జరిగిందో అదే జరుగుతుందని చెప్పి పోలీస్ ప్రీ ప్రెడిక్ట్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఈయన అటు రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఆయన రావడం వల్లనే ఈ ఉద్దాంతం అంతా కూడా ఇంతకీ దారి తీస్తుందని కూడా మనకు అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి ఆయన ఏ1 చేసేసి ఇంకా మిగతా వాళ్ళ డ్రైవర్స్ ఎవరు, వాళ్ళ డ్రైవర్స్ లేకపోతే వాళ్ళ బ్రదర్ ఉన్నారు, అట్లా ఏదేమైనప్పటికీ ఇదివరకు మీరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ మనం డిబేట్ అయినాం. ఇటువంటి చేయడం వల్ల యువకులే కానీ విద్యార్థులే కానీ వాళ్ళ లైఫ్స్ అంతా కూడా స్పాయిల్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అన్నెసరీ థింగ్స్ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యేసి ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల అదొక సమాజానికి ఇట్స్ రాంగ్ మెసేజ్ పంపినట్టు అవుతుంది కానీ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అండి. అంటే నేనేమంటున్నానంటే ఒక గుడ్ ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంట్ ని కూడా మొత్తం ఇప్పుడు అంతా కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. ఓకే సార్, ప్రధానమైన సెక్షన్ ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ కూడా సార్, పల్లవి ప్రశాంత్ ప్లేస్లో ఏదైనా సెలబ్రిటీ కొడుకు కానీ ఉంటే ఇంత ఫాస్ట్గా కేసు కట్టడం కానీ రిమాండ్కి పంపించడం కానీ జరుగుతుందా? సి ఉదయ్, నేను కూడా అదే అంటాను. ఇప్పుడు ఒక రైతు బిడ్డగా తను ఈ స్టేచర్కి వచ్చినాడు, తను కష్టపడ్డాడు, తను ఎదిగినాడు, తన పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు, ప్రజలు ఆదరించినారు, ఓట్లు ఇస్తున్నారు, గెలిపించినారు. సరే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదే కనుక నిజంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇదే ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి కనుక పల్లవి ప్రశాంత్ ప్లేస్లో ఉంటే పోలీసులు ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? ప్రభుత్వ యంత్రాంగం ఇదే రకంగా పని చేస్తారా? సో అంటే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఒకలా, లేదంటే కనుక కామన్ మ్యాన్ కి ఒకలా అనేది చట్టం ముందు అందరు కూడా సమానమే, చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్తుంటాం. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయి అంటే ఆ స్థాయిలో చిరంజీవి గారు ఉంటే ఆయనే మేబీ లా వైలేట్ చేయడు. సో కాబట్టి మనం కూడా ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత హుందాగా వ్యవహరించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ అబ్బాయి ఆయన ఎడ్యుకేషన్ ఏంటంటే మనకు తెలియదు, కాకపోతే ఒక పొజిషన్లో ఆయనకు అవార్డు వచ్చింది, ఆయన పబ్లిక్ ఆదరిస్తూ ఉన్నారు, పబ్లిక్ చూస్తూ ఉన్నారు, దాని మెయిన్ పోలీస్ ఆల్రెడీ ఈయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో అటువంటిప్పుడు అవి వైలేట్ చేయకూడదు. సో అటువంటి సిచ్యుయేషన్స్లో మనం ఏం చేయాలంటే ఇటువంటి జరగకుండా చూసుకోవడమే వాళ్ళకి వ్యక్తిగత ఆలోచన శైలి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి. ఎప్పుడన్నా చూసారా సరే, గతంలో మీరు ఎప్పుడన్నా గమనించారా ఇట్లా అభిమానులు వెళ్ళి విధ్వంసం సృష్టించడం వల్ల ఒక సెలబ్రిటీ పైన కేసు నమోదు కావడం? సెలబ్రిటీస్ అదే అంటున్నాను కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా సెలబ్రిటీస్ ఎక్కడ కూడా అంటే టాప్ లెవెల్ సెలబ్రిటీస్ కి జరగలేదు. అదే అంటున్నాను. ఇప్పుడు అదే ఈయన పల్లవి ప్రశాంత్ ప్లేస్ ఒక చిరంజీవి గారు ఉంటే కనుక ఆయన ఈ రోజు రిమైండ్ చేసేవారా? కాదు కదా, అంతెందుకు. సరే ఇప్పుడు అంత దూరం ఎందుకు సభ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి సభ పెట్టినా కూడా జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా చూసాం మనం. సో అటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు చేయలేదు, ఎవరిని కూడా అక్యూజ్ చేసి రిమైండ్ చేసిన లేదు. ఎందుకు ఇప్పుడు సరే ఇతనంటే సరే ఆ టైం రోడ్ డైవర్ట్ అయ్యి వచ్చినాడు. ఇంకోటి మరి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి, ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలి. అవార్డు ఇచ్చి పంపించిన తర్వాత ఆయన సేఫ్ గా మళ్ళీ ఆయన ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రీ ప్రెడిక్ట్ చేసుకొని ఆయన సేఫ్ గా పంపించేయాల్సిన బాధ్యత కూడా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద ఉంటుంది. మరి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళని కూడా అబాట్మెంట్ కింద మళ్ళీ ఏమన్నా ట్రై చేసినా కూడా జనాలు అసలు ఆగట్లేదు సార్. అక్కడ కంప్లీట్ మనం విజువల్స్ చూస్తే గనక అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 7 సీజన్స్, ఇది 7th సీజన్. 6 సీజన్స్ లో ప్రీవియస్ గా ఇంత క్రౌడ్, ఇంత అభిమానం కురిపించే వాళ్ళు ఎప్పుడు రాలేదు, మీడియా ప్రతినిధులు తప్ప ఇంకెవ్వరు రాలేదు. కానీ ఈసారి ఇంత దారుణము అని వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో వాళ్ళది అటు సైడ్ తప్పు కాకపోయిండొచ్చు కదా, వాళ్ళని ఎందుకు మనం బ్లేమ్ చేయాలి? ఎవరిని అంటున్నారు? బిగ్ బాస్ నిర్వాహకులు. వాళ్ళు నేను బ్లేమ్ చేయట్లేదు, కాకపోతే నేనేమంటున్నానంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా వాళ్ళకు కూడా కొంచెం అంటే హుందత్వం పాటించేసి బాధ్యత రహితంగా ఉండుంటే కనుక ఇంత దూరం రాకపోయేటి కదా ఇన్సిడెంట్స్ అనేది నా ఒక అభిప్రాయం. ఈరోజు కేసులు అయితే 1000 మంది పెట్టగలిగారు. మీరు అన్నట్లు
పల్లవి ప్రశాంతే ప్రధాన కారణం అని మీరు అంటున్నారు. అసలు బిగ్ బాస్ ఇలాంటి షో అంటే మా టీవీ ఇలాంటి షో నిర్వహించకపోతే అసలు ఇదంతా జరగదు కదా. అంటే మీరు లింక్లు వేసుకుంటూ పోతే బిగ్ బాస్ షోకి కూడా మీరు నోటీసులు పంపించాలి, నాగార్జునకు కూడా నోటీసులు పంపించాలి. అట్లా అనట్లేదు, నేను పల్లవి ప్రశాంత్ ప్రధాన కారణం అని నేను అనలేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన ఏదైతే పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో అది ఫాలో కాకుండా ఆయన డివేట్ అయినాడు కాబట్టి ఇదంతా కూడా ఒక దారి తీసిందని చెప్తా ఉన్నాను. కానీ వన్ థింగ్, ఇప్పుడు తను ఏదో వచ్చేసిండు, గిఫ్ట్ వచ్చింది, పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, ఆతృత యాంగ్జైటీ ఎవరికైనా, కామన్ మ్యాన్ కి ఎవరికైనా ఉంటది. పోయి పబ్లిక్ ను అడ్రస్ చేసి గ్యాదర్ చేస్తే జస్ట్ ఏదో ఫోటోలు తీసుకోవడం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి కదా అన్న ఉద్దేశంతోనే ఆయన వచ్చినాడే తప్ప ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయంటే ఎవరు రారు కదా, ఎవరు రారు కదా మేడం. సో కాబట్టి అది యాక్సిడెంటల్ గా జరిగింది ఇదంతా కూడా, కానీ ఇన్సిడెంటల్ గా చేసిందేం కాదు. సో కొంచెం అంటే అవన్నీ రెస్ట్రిక్ట్ చేసుకుంటుంటే కనుక ఇట్ వుడ్ హావ్ గాన్ గుడ్ వే, రైట్ వేలో రైట్ డైరెక్షన్ లో పోయేది. సో జరిగినప్పుడు సరే దాని పరిణామాలు చట్ట ప్రకారంగా ఏం జరుగుతుందని మనం చూడాలి. ఎలాంటి కేసులు నమోదయ్యాయి సార్? అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు, సో వాటికి సంబంధించిన కేసులు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయి? నేను నిన్న ఏదో మన ఏసీపీ గారు ఏదో మాట్లాడుతున్నప్పుడు వీడియోస్లలో చూడడం జరిగింది, క్రైమ్ నెంబర్ 780 అంటే నాన్ అవైలబుల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని అంటున్నారు. అంటే ఒకటండి, పబ్లిక్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తారో అదొకటి, అండ్ పోలీసు యొక్క విధులకు ఆటంకపరిచినప్పుడు కూడా పోలీసు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి కానీ వాళ్ళ యొక్క విధులను ఆటంకపరిచిన, పోలీసు ఆదేశాలు పాటించకపోయినా కూడా ఇవన్నీ కూడా చట్టంలో అవన్నీ కూడా నేరాలే. సో అందులో భాగంగా ఈయన పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాలేదు, దాని తర్వాత అక్కడ రాయిటింగ్ జరిగింది అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ అంటాము, మళ్ళీ దాని తర్వాత వాడి కాల్ లైక్ అంటే డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటాము, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం కానీ అది, అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడము, అట్లా ఇవన్నీ కూడా అంటే నాకు తెలిసి 147, 148, 350, 353 సమ్ అదర్ సెక్షన్స్ లో పెట్టినట్టుగా నేను కూడా మన దీంట్లో చూడడం జరిగింది, మన టీవీ ఛానల్స్ లో 427. కాస్త విడమర్చి చెప్పగలరా సార్ ఈ కేసులకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం? చెప్పడానికి ఏం లేదండి ఉదయ్, ఇప్పుడు అందులో నథింగ్ మోర్ దెన్ నాకు తెలిసి 7 years బిలో అఫెన్సెస్ ఉంటాయి, అది 2 or 3 years పనిష్మెంట్స్ ఉంటాయి. 147 దెన్ ఒక నోటీస్ ఇస్తే సరిపోయేది కదా, ఎందుకు రిమాండ్ కి పంపించారు? ఒకటి, ఇప్పుడు ఎనీ అఫెన్స్ పనిష్మెంట్ బిలో 7 years అన్నప్పుడు కూడా ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి వదలాల్సిన అవసరం ఉంటుంది. కానీ సమ్ సర్కమ్స్టెన్సెస్ ఎట్లా అంటే, ఒకవేళ నోటీస్ ఇచ్చి బయటికి పంపించిన ఈయన జైల్లో నుంచి బయట ఉంటే గనక, పోలీస్ కస్టడీలో లేదు జ్యుడిషియల్ కస్టడీలో లేకుండా బయట ఉన్నప్పుడు ఏమైతే మళ్ళీ విచ్చలవిడితనం ఎక్కువ అయిపోతుంది. సో మళ్ళీ అదే సేమ్ అఫెన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు, అంటే చట్టం చెప్తా ఉన్నది మళ్ళీ రిపీటెడ్ గా అది చేస్తాడు, ఈ నేరం చేస్తాడు అన్నప్పుడు అటువంటి సిచ్యుయేషన్ మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మేబీ నాకు తెలిసి ఈ కేసులో కూడా మళ్ళీ వ్యక్తి ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నాడో తను కనుక ఒకవేళ పోలీస్ స్టేషన్ లో బయటకు వస్తే మళ్ళీ ఇటువంటి గొడవలు ఎక్కువ అవుతాయా అన్న ఒక ఉద్దేశం కావచ్చు, అండ్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే కొంచెం ఇష్యూస్ డైల్యూట్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశం కావచ్చు. అందులో భాగంగా తనను జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన. ఒకవేళ పల్లవి ప్రశాంత్ తరపున బిగ్ బాస్ నిర్వాహకులు కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళ పర్సనల్ ఇది కావచ్చు, లీగల్ గా వాదించి తలుచుకుంటే బయట పడగల దీని నుంచి శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది. శిక్ష అన్నది ఒకటి చూడండి, ఇప్పుడు ఈ అఫెన్సెస్ లో ఇద్దరు ఫైన్ కట్టించడమో లేదంటే కనుక ఇంప్రిజన్మెంట్ జైలుకి పంపించడమో ఇది ఉంటుంది, సింపుల్ ఇంప్రిజన్మెంట్స్ ఉంటాయి. కానీ మేజర్ ఇన్సిడెంట్ ఏం కాదు, ఆయన పెద్ద మర్డర్లు చేసింది కాదు, ఇంకోటి ఏం కాదు. అది అవుట్ ఆఫ్ ఇమోషన్ క్యారీ చేసి అది ప్రశాంత్ కూడా చేసింది కూడా కాదు, ఆయన అభిమానులు చేసినారు. ఆయన అభిమానులు చేసిన దానికి ఈయన పాత్ర ఎంత ఉంది, ఈయన వెనక్కి తిరిగి రావడమే, ఆయన అక్కడ ప్రెజెన్స్ ఉండడమే. నిజంగా ఏ వ్యక్తి కూడా దానికి ప్రోవోక్ చేయరు కదా, లైక్ అద్దాలు బలగొట్టండా లేకపోతే ఈ ప్రాపర్ డ్యామేజ్ చేయండి అని అయితే ఎవరు అనరు. సో ఇట్స్ యాక్సిడెంటల్ గా ఇది జరిగిపోయింది. సో కాబట్టి నాకు తెలిసి మళ్ళీ ట్రయల్స్ రావాలి, ఎవిడెన్స్ ప్రూవ్ కావాలి, సాక్ష్యాలు రావాలి. ఇది నాకు తెలిసి ఎవరు కంప్లైంట్ లేదు, ఇది పోలీస్ సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసినట్టు నేను వార్తలలో వినడం జరిగింది. సో కాబట్టి దీనికి శిక్ష పడుతుందా లేదంటే అది కోర్టులో ట్రయల్స్ అయిన తర్వాత ప్రూవ్ కావాలి. మనము మీరు చెప్పినట్టు మర్డర్స్ అలాంటివి ఏం జరగకపోయినా కూడా అక్కడ వచ్చిన మహిళా రిపోర్టర్ల పైన, అసలు అక్కడ ఉన్న మహిళల పైన విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి అసలు ఊహించుకోవడానికి కూడా వీల్లేనంతగా దౌర్జన్యానికి పాల్పడ్డారు అనమాట. సో అలాంటి కేసుకి ఏం చేస్తాం? మీ పేరేంటో? సంగీత్.
సంగీత మర్చిపోయా. సంగీత నేను ఒక మాట అంటా, మహిళలు వచ్చినారు, రిపోర్టర్స్ వచ్చినారు, వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టినారు, ఇవన్నీ కూడా నేరమే. ఎప్పుడంటే వాళ్ళు నిజంగా ఆమె అంటే పరువు మీద భంగం కలిగే విధంగా అంటే అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటాము, దానికి ఒక సెక్షన్ ఉంటుంది, కేసు. అయితే అటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో వీటి చేతులు పెట్టినాడా, లేదు తోపులాట్లో వాళ్ళ మీద చేతులు పడ్డాయా, ఇవన్నీ కూడా మన చట్ట పరిధిలో ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మహిళా రిపోర్టర్స్ వచ్చినారు, వాళ్ళు నెట్టేసే ప్రాసెస్లో తగలని చోట ఏదైనా తగిలింది అనుకోండి, అది అఫెన్స్ కాదు. ఎవరో మహిళ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వేరే ఎక్కడన్నా ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసిన అనుకోండి, అది నేరం అవుతుంది. సో కోర్టు కూడా ఎప్పుడైతే నేరాలు శిక్షించాల్సినప్పుడు వాళ్ళ మోటివ్ కూడా చూస్తారు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ దృక్పథం ఏంటి. సో అటువంటి అప్పుడు మహిళలు ఉన్నారు, జనాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. మన మగవాళ్ళని కూడా తోసేసి ఉంటారు, దానికి ఒక అఫెన్స్, దానికి ఒక పనిష్మెంట్. ఆడలు దోస్తే ఒక పనిష్మెంట్ కావచ్చు, కానీ నిజంగానే వాళ్ళు ఒక అండు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని ఏదైనా ఇబ్బందికరంగా తగలని చోట తగిలినారు, కావాలని చేసినారంటే దానికి పనిష్మెంట్స్ వేరు ఉంటాయి. యాక్సిడెంటల్ గా జరిగితే అది పనిష్మెంట్. సో మీరు ఇవన్నీ కూడా మనకు సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తా అని చెప్పి నిన్న పోలీసులు వాళ్ళు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు చెప్పడం. సో మీరు కాస్త టైం ఇస్తే, ఆ రోజు మా రిపోర్టర్ ఆ టైంలో అక్కడ ఉన్నారు, తను కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసింది, లైన్ లో తీసుకుందాం, అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడదాం. స్పీకర్ అని చేయనా? హలో సహస్రా, దిస్ ఈజ్ ఉదయ్, సువర్ణ మీడియా. సహస్రా మా యాంకర్ సార్ సహస్రా. ఆ రోజు ఏదైతే పల్లవి ప్రశాంత్కి అవార్డు ఇచ్చి బయటకు వచ్చాక ఆ ర్యాలీలో తను రిపోర్టింగ్ చేస్తున్నారు. ఒకసారి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి ఒక్కసారి మనం తను అడిగి తెలుసు. సహస్రా సహస్రా, ఆ రోజు పల్లవి ప్రశాంత్ ఏదైతే ర్యాలీ అయితే చేయడం జరిగిందో ఆ టైంలో మీరు రిపోర్టింగ్ చేస్తున్నారు. సో అదే సువర్ణ మీడియా తరఫున మీరు రిపోర్టింగ్ చేస్తున్నారు, మీరు ఆ సమయంలో అక్కడ ఉన్నారు. మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఫ్యాన్స్ తరపున? ఆ ఫ్యాన్స్ ఎవరు? అచ్చంగా వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అనుకోవచ్చా, లేకపోతే అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అనుకోవచ్చా? అసలు ఏం జరిగింది, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ రోజు? ఆ రోజు నేను బిగ్ బాస్ ఫైనల్ డే అని చెప్పడంతో మన సువర్ణ మీడియా తరఫున అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఎవరైతే ఫైనలిస్టులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసి కాసేపు వాళ్ళతో ముచ్చటిద్దామని అనుకున్నాను, కానీ పరిస్థితి అనుకున్నట్టుగా లేదు. అక్కడంతా కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా రైతు బిడ్డ అంటూ ర్యాలీలు మొదలు పెట్టుకుంటూ ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ రావడం జరిగింది. సో దాదాపుగా వీళ్ళంతా కూడా మైనారిటీస్ అని అనిపిస్తుంది. మొత్తం మైనర్, ఎవ్వరు కూడా 18 years కంప్లీట్ లేని పిల్లలు కూడా కాకుండా అందరు చిన్న పిల్లలందరూ వచ్చేసి అక్కడ రచ్చ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అందరు కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు. ఎవరు కూడా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా చిల్లర్ గా బిహేవ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు చూసినట్లయితే గనక పోలీసులు అందరూ కూడా వాళ్ళని అడ్డు చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే కొట్టడానికి లాఠీ చార్జ్ చేశారు అప్పుడు అందరూ కూడా పిల్లలు ఇది ఒక ఆట అనుకున్నట్టున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పీటీ సార్ కొడితే ఉరుకుతారు చూడండి, ఆ టైప్ లో లాఠీలతో పోలీసులు కొట్టడంతో వాళ్ళంతా కూడా ఉరకడం జరిగింది. ఉరికే క్రమంలో వీళ్ళంతా కూడా ఎదుటిగా వచ్చే వాళ్ళ మీద కానీ పక్కన మీద పడవడం, అక్కడ కాళ్ళ కింద చాలా మంది కింద పడి నలిగిపోవడం, తొక్కిసలాటలో దెబ్బలు తగ్గడం. అదే విధంగా ఎవరైతే అమ్మాయిలు వీళ్ళు కూడా అక్కడ చాలా మంది తక్కువ వచ్చారు, బట్ వచ్చిన కొంతమంది అమ్మాయిల మీద కూడా మిస్బిహేవ్ చేయడం, కేకలు పెట్టడం, అరవడం అది అంతా చేశారు. నేను అక్కడ మన కెమెరామ్యాన్ అఖిల్ తో వెళ్ళడం జరిగింది. సో అఖిల్ లోపల విజువల్స్ తీస్తున్న టైంలో నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చి పరిస్థితి ఏంటో అని చూసే టైంకి అందరు ఉరికొచ్చి నా మీద పడేసరికి నేను ఆల్మోస్ట్ కింద పడ్డాను. కొన్ని దెబ్బలు అయితే తగిలాయి, నాకు కూడా చాలా దెబ్బలు తగిలాయి. అట్ ది సేమ్ టైం సరే పర్లేదులే, ఇంక ఇలాంటి టైంలో ఇలాంటి సహజమే అన్నట్టు కూడా నేను మళ్ళీ లేచి రికవర్ అయ్యి యాజ్ యూజువల్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ గుంపులో నాకు బయటికి లోపలికి వెళ్ళలేకుండా మధ్యలో ఇరుక్కుపోయాను. ఈవెన్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అయ్యింది, ఊపిరాడక మధ్యలో ఉన్నాను. అదే టైంలో ఈ చిల్లర ముఖంతా కూడా మిస్బిహేవ్ చేశారు. ఎక్కడెక్కడ చేతులు వేశారు, ఎక్కడెక్కడ ఎలా చేశారో కూడా నాకు తెలియలేదు. అంత అన్కాన్షియస్ అయిపోయిన ఆ టైంలో నేను అప్పటికి చాలా డేర్ గానే వాళ్ళని పట్టుకొని ఒకరిని గొల్ల పెట్టుకొని కొట్టడం కూడా జరిగింది. ఆ కొట్టే ప్రయత్నంలో వాడు ఇంకో నలుగురిని తీసుకొచ్చి ఏం కొడుతున్నాం, మేమంతా ఎవరు అనుకున్నాం, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీద చెయ్యేస్తావా అన్నట్టు కూడా అరవడం జరిగింది. సో అప్పుడే నాకు ఆ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీద చాలా చెడు అభిప్రాయం కలిగింది. అసలు ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అక్కడ పోలీసులు కూడా పాపం చాలానే కష్టపడ్డారు, వాళ్ళని ఎవరిని రానియకుండా కూడా చేశారు కానీ బట్ వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. వచ్చిన ఎవరైతే లాఠీలు కొడుతుర్రో ఆ పోలీసులను కూడా వీళ్ళు కొట్టడం జరిగింది. అండ్ ఇటు అటు వెళ్లే వాహనాలను కూడా అడ్డుకోవడం జరిగింది. వాహనాలను అడ్డుకునే ప్రయత్నంలో ఎవరైతే లోపలికి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడానికి ఉంటారో కంటెస్టెంట్స్ వాళ్ళందరి మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. అశ్విని గాని, గీతూ రాయల్ గాని, ప్రియాంక గాని ఎవరైతే వాళ్ళందరూ వస్తున్నారో వాళ్ళ కార్లను తెలిసి ఆపి ఫస్ట్ విష్ చేసి ఐఎమ్ యువర్ ఫ్యాన్స్ అని చెప్పి అడ్డుకున్న తర్వాత సరే ఫ్యానే కదా అని ఆపే ప్రయత్నంలో ఆపిన తర్వాత మీరు మా పల్లవి ప్రశాంత్ ని హింసిస్తారా లోపల, మిమ్మల్ని ఊరుకునేది లేదు అన్నట్టు అరుస్తూ ఆ కార్లని దాడి చేయడం జరిగింది. కార్ల అద్దాలన్నీ పగలగొట్టడం జరిగింది. అక్కడక్కడే వాళ్ళంతా యాక్చువల్ అమ్మాయిలందరూ కూడా బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చారు, తిట్టారు, బట్ ఎవరు కూడా కేర్ చేయట్లేదు. వాళ్ళందరూ ఇంకా ఎక్కువ మాట్లాడితే వీళ్ళని ఇక్కడ ఏం చేస్తారా అని భయంకి ఇంకా అమ్మాయిలు కూడా ఏం చేయగలరు, ఇక లోపల కూర్చొని అక్కడ నుంచి వెనుదిరగడం జరిగింది. ఇంకా వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా తాగేసి ఉన్నారు, ఎవ్వరు కూడా నార్మల్ గా రాలేదు. అందరూ ఫుల్ డ్రంక్ ఉన్నారు. ఆ విచక్షణ రహితంగా ప్రవర్తించారని చెప్పాలి. అక్కడ ఏవైతే 10H కొండపూర్ వెళ్ళే బస్సు ఉంటుందో ఆ బస్సును కూడా ఎందుకు ఆపారో నాకు తెలియదు. ఆ బస్సును ఆపి అక్కడికక్కడ రాళ్లతో కొడుతున్నారు, అద్దాలు పగలగొట్టారు. ఇంకా కొన్ని వేరే బస్సెస్ అక్కడ ఏవైతే ఆ దారిలో వెళ్ళిన బస్సెస్ అన్నిటిని దాదాపుగా 6 బస్సులను అయితే వాళ్ళు ఆపి వాటన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. కారు అద్దాలు పగలగొట్టడం, బస్సు అద్దాలు పగలగొట్టడం ఇవంతా కూడా చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళంతా కూడా ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశారు. ఎవరు కూడా ప్రాపర్ అంటే సరే ఉంటారు ఫ్యాన్స్, కానీ ఇంత ఉన్మాదంతో బిహేవ్ చేస్తారని కూడా ఎవరు అనుకోలేదు. పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందా అన్నట్టుగా మొత్తం ఉన్మాదంలో ఉన్నారు. తాగి ఇలా చాలా అఫ్కోర్స్ వాళ్ళందరూ కూడా అమర్దీప్ మీద కోపం మీద ఉన్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరైతే ప్రశాంత్ ని లోపల హింసించారో వాళ్ళందరినీ బయటకు వస్తే మేమంతా ఊరుకోం, వాళ్ళందరినీ కొట్టే బయట అన్నపూర్ణ స్టూడియో నుంచి పంపిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నట్టుగానే ఎక్కడైతే అన్నపూర్ణ స్టూడియోలో ఆయనకి విన్నింగ్ వచ్చినా కూడా స్టిల్ అమర్దీప్ బయటికి రావడంతో వాళ్ళు అన్నట్టుగానే అమర్దీప్ మీద దాడి చేయడం గానీ అమర్దీప్ కార్ ని ధ్వంసం చేయడం కానీ జరిగింది. అంటే ఎందుకు వాళ్ళు అంత పగ పెంచుకోవడం? వీళ్ళిద్దరూ గాని అమర్దీప్ గాని పల్లవి ప్రశాంత్ గాని వీళ్ళు ఏమైనా దేశం కోసం సేవ చేస్తున్నారా, లేదంటే వీళ్ళు ఎవరైనా జవాన్లా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా? ఎందుకు అంత వాళ్ళ మీద పిచ్చి అభిమానం అర్థం కావట్లేదు. ఎంతో మంది ఉన్నారు, వీర జవాన్లు ఉన్నారు, దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఎప్పుడు రాని ఈ పిచ్చి ఫ్యాన్స్ ఎందుకు ఏం సాధించారని వీళ్ళ కోసం వచ్చి ఇలా పిచ్చిగా బిహేవ్ చేయడం అనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఉదయ్. ఓకే సువర్ణ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ, మీ స్పందన తెలియజేసినందుకు. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ ఉదయ్. సార్ నిజంగా ఎనీవే మీరు విన్నది నేను విన్నా. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఉదయ్, తను మాట్లాడుతూనే కొన్ని స్టేట్మెంట్స్ తను కన్ఫెస్ చేస్తుంది ఏంటంటే అందరూ కూడా మైనర్సే, 18 years. ఓకే, ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతిదీ కూడా చట్టం కూడా డెఫర్ అవుతా ఉంటది. మైనర్స్ కి ఒక చట్టం వర్తిస్తుంది, మేజర్స్ కి ఒక చట్టం వర్తిస్తుంది. వాళ్ళు ఉన్మాదంగా బిహేవ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్తా ఉంది. అండ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తోసేయడం, మీద పడడం అంతా చేస్తా ఉన్నారు అని చెప్పి ఒక రకంగా చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా అంటే యాక్సిడెంటల్ గానే జరిగినాయి కానీ ఇంటెన్షనల్ గా జరిగినాయి కాదు. ఆ టయానికి వాళ్ళట్లా ప్రొవోక్ అయినారు. అండ్ ఈమె మళ్ళీ 2 యాంగిల్స్ చెప్తా ఉంది. ఏంటి, మన యాంకర్ గారు ఎవరైతే ఉన్నారు ఒక రకంగా అంటే ప్రశాంత్ అభిమానులు, తర్వాత వీళ్ళు ఇదివరకు ముందు నుంచే వీళ్ళు ఆపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు వాళ్ళందరినీ. ఈ మన సెకండ్ పర్సన్ ఎవరు, మన అమర్దీప్ అనే వ్యక్తి, తనకు కూడా సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా వీళ్ళు ఇదివరకు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఏమైనా అయితే కనుక చూసుకుంటే చేస్తామని చెప్పేసి. సో వాళ్ళు ప్రిపేర్డ్ గా వచ్చినారా, అన్ప్రిపేర్డ్ గా వచ్చినారా, యాక్సిడెంటల్ గా జరిగిందా, ఇన్సిడెంటల్ గా జరిగిందా, ఇవన్నీ కూడా అన్ని కోణాల నుంచి పోలీస్ ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా నిజంగానే వాళ్ళు కావాలని చేసినారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు చట్టం వర్తిస్తుంది. ఎవరికైతే ఇందులో అక్యూస్ కింద వాళ్ళని పోలీసులు రిజిస్టర్ చేస్తారో, కేసు రిజిస్టర్ చేస్తారో, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ చూసుకొని వాళ్ళను ఏదైనా మైనరా లేకపోతే మేజరా చూసుకొని యాజ్ పర్ ద చట్టానుసారంగా జూనియర్ జస్టిస్ కోర్ట్స్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా కొంచెం ట్రయల్ చేయొచ్చు. బిలో 18 years వాళ్ళని, అబౌవ్ 18 years వాళ్ళని రెగ్యులర్ కోర్ట్స్ ట్రయల్ చేస్తారు. ట్రయల్ చేసి యాజ్ యూజువల్ గా శిక్షలు సెక్షన్ ప్రకారం పడతాయి. ఇదొక ఎత్తు అయితే, ఇది బయట జరుగుతున్న ఉదంతం అంతా ఒక సైడ్ అయితే
సోషల్ మీడియాలో రచ్చరచ్చగా ఇష్టం Hmm. వచ్చినట్టుగా కమెంట్లు చేస్తున్నారు. సో దానిపైన ఆ కమెంట్లు చేసే వారిపైన ఏమన్నా లీగల్ 100% ఉంటుందన్న ఐటీ యాక్ట్స్ లో కూడా ఎవరి Hmm. మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ ఎవరి పరువు నష్టం కలిగించే విధంగా పరువు భంగం కలిగించే విధంగా కానీ ఏ సిటిజన్ ఎవరు కూడా చేయడానికి వీలు లేదు. ఓకే, సరే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ ఇది, దే కెన్ స్పీక్, అంటే డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి ఎవరు ఏదైనా మాట్లాడచ్చు. కానీ మాట్లాడడం వల్ల మరొక్కరి పరువుకు నష్టం భంగం కలుగుతుందా, వాళ్ళ ఒక వ్యక్తిగత అంటే లైఫ్ ను మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, అవన్నీ కూడా చట్టపరంగా నేరమే అదంతా కూడా. అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే అమర్దీప్ వాళ్ళ అమ్మగారు అంటే ఆవిడ పైన కూడా కమెంట్లు చేయడం, అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ ప్రశాంత్ ని ఏదో అమర్దీప్ ప్రశాంత్ ఏదో గొడవ పడ్డారని చెప్పి హౌస్ లో వీళ్ళు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, అమ్మను తల్లిని పెళ్ళని అట్లా అని చెప్పేసి ఇట్లా మాట్లాడితే వాళ్ళ ఆ అమ్మ అంటే అమర్దీప్ వాళ్ళ అమ్మ వచ్చి మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో అమ్మని ఎందుకు అంటున్నారు మీరు, మీకు ఏదైనా గొడవ ఉంటే తనతో డైరెక్ట్ గా డీల్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఎమోషనల్ గా వచ్చి బయట మాట్లాడడం జరిగింది. సంగీత, ఐ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు మీడియా ముందు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, ఈవిడొచ్చి మీడియా ముందు ఏడ్చినారు. బట్ చట్టం ఆల్రెడీ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నీకు ఇటువంటి అసభ్యకరంగా మీ మీద మాట్లాడినారో, లేకపోతే మీ మీద ఇటువంటి కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేయాలి. ఎవరెవరైతే ఇప్పుడు ప్రతి టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఎవరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది కదా. ఒక 4-10 మంది చేసినప్పుడు వాళ్ళు వెంటనే పోలీసులు ఇదే ఇప్పుడు రియాక్ట్ అయినట్టుగా అప్పుడే రియాక్ట్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఒక ఫియర్ అండ్ భయం అంటే ఉండేది. ఇప్పుడు వాళ్ళ మదర్ మీద కామెంట్ చేయడము, ఈ వచ్చి మీడియా ముందు చేయడం కాదు. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మీద వాళ్ళని అవసరమైతే వాళ్ళని జైలు పంపించేది ఉంటే ఈ రోజు ఇంత దూరం ఇన్సిడెంట్స్ రాకపోయేటి కదమ్మా. నిజంగా సార్, ఒక్కరు ఇద్దరు అంటే అనుకుంటాం కానీ కొన్ని వేల మంది ఇదే మైండ్ సెట్ తో అసలు అదే పని పైన కమెంట్లు పెట్టడం అనేది అంటే అంత అవసరం అంటారా ఈ 1000 అన్నా కూడా ఎవ్రీ నంబర్ స్టార్ట్స్ విత్ 1. ఒక్కడి నుంచి మొదలు పెడితేనే 10 అంకెలు, 10 అంకెల నుంచి 100 అంకెలు, 1000 అంకెలు. మీరు ఎక్కడైతే స్టార్ట్ అయిన తోక నుంచి అంటే వేరు నుంచి కట్ చేసాం అనుకోండి, అది మొలక కాదు. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే ఒకరు రెండు అంటే ఇప్పుడు ఏమైంది అంటే యువకులంతా కూడా మ్యాక్సిమం ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ అంతా దీనికే ఇచ్చేసుకుంటున్నారు. అది కూడా కొంత మారాల్సిన అవసరం ఉందమ్మా. సో వన్స్ ఒకరో ఇద్దరో ముగ్గురో 10 మంది చేసినారంటే వెంటనే దాన్ని ఎరాడికేట్ చేయాలి. 10 మంది 100 మంది కామెంట్ చేసేందుకు చూడొద్దు. లేదంటే ఇంకా ఇది వీళ్ళ ఆనవాయితీ అని చెప్పి మనం ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఉండాలి. ఎప్పుడైతే నీ ఎమోషన్స్ను ఏదైనా హర్ట్ చేస్తున్నారనుకో వెంటనే దానికి లీగల్ రెమెడీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది. చట్టపరంగా ఎవరైతే మీరు ఫోన్ల ద్వారా కానీ లేకపోతే నెట్స్ ద్వారా కానీ ఈ వాట్సాప్ లేదంటే కనుక ఇంకా ఫేస్బుక్లలో ఏమైనా కామెంట్స్ రాసినా కూడా యాక్ట్ ప్రకారం కూడా కేసులు పెట్టొచ్చు, డెఫమేషన్ సూట్స్ కూడా ఫైల్ చేయొచ్చు ఐపీసీలో కూడా. సో కాబట్టి మీరు ఇమీడియట్గా చట్టపరంగా రెమెడీస్ అవైల్ చేయండి తొందరగానే. సో అక్కడ జరిగి ఉంటే కంటే ఇంత దూరం రాదంతా ఇటువంటి జరగకపోయింది. సార్, మనం గతంతో పోల్చుకుంటే ఇవాళ మనం చాలా అడ్వాన్స్డ్గా ముందున్నాం మనం టెక్నాలజీ పరంగా కావచ్చు. సో అంటే ఈరోజు సీసీ కెమెరాస్ ఉన్నాయి, సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, ఏ చిన్న విషయం జరిగినా కూడా ప్రపంచానికి తెలిసిపోతుంది. కానీ గతంలో ఒక చిన్న పిల్లలు కూడా అంటే మన కాళ్ళని బట్టి చూసుకుంటే అంత మైనర్ పిల్లలే. సో మైనర్ పిల్లలు ఇంటెన్షనల్గా కాకపోయినా కూడా ఏదో దొమ్మి అనుకోవచ్చు ఆ గోలలు, కానీ అకస్మాత్తుగా ఒక అమ్మాయి కనపడంగానే వాళ్ళకి వెంటనే ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాలనే కోరిక వెంటనే కలిగింది చూసారా, ఇది చాలా ప్రమాదకరం. కానీ అంటే పిల్లల భయం లేదంటారా, పెద్దవాళ్ళు సరిగ్గా పెంచట్లేదంటారా, లేకపోతే ఇలాంటి షోస్ వల్ల వీళ్ళు చెడిపోతున్నారంటారా? ఎందుకంటే ఇంత మన అడ్వాన్స్ ఉన్న ఈ కాలంలో కూడా అంటే చట్టాలు ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళని అవేర్నెస్ కలిగించాలి అనే ఉన్న పరిస్థితులు కావాలంటారా ఇప్పుడు? ఒక విషయం చెప్తాను ఉదయ్, ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో మీరు మాట్లాడుతున్న దాంట్లో ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా ఆమె అన్నట్లుగా నాకు వినిపించలేదు. ఓకే, దాన్ని మళ్ళీ మనము హైలైట్ చేయాల్సిన నెసిటీ లేదు. మీరు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. తను చెప్పడం ఏంటంటే అమ్మాయి నాతో అసభ్యకరంగా ప్రవర్తించిందని అయితే ప్రవర్తించినారంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. తను కూడా ఆడపిల్లే కాబట్టి, బట్ నాకు గుర్తులేదు, వెరిఫై చేసుకోండి. ఒకటి. రెండోది, ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ రోజు టెక్నాలజీ ఎవరికి రీచ్ అవుతున్నాయి, ఈవెన్ 6 years 4 years బేబీస్ కూడా అంతెందుకు 2-3 years వాళ్ళకి మనము అన్నం తినబెట్టాలన్నా కూడా
మనం ఫోన్ ఆన్ చేసి పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఒకప్పుడు చందమామను చూసేసి అన్నం పెట్టించేవాళ్ళు, ఈ రోజు మొబైల్ ఫోన్లు చూసేసి అన్నం పెడతా ఉన్నారు. ఆ మొబైల్ ఫోన్లో చందమామను చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు ఉన్నాం. ప్రతి ఒక్కటికి టెక్నాలజీ యాక్సెస్ అయినప్పుడు ఏం చూస్తే ఏం కనబడుతుంది అన్నది మనందరికి తెలిసిందే. మనం ఏదో చూద్దాం అనుకుంటాం, మన పైకి కిందకు స్క్రోల్ చేయగానే ఏమైతుంది, ఇందులో కొన్ని అసభ్యకరంగా వీడియోస్ వస్తుంది. దీని వల్ల పబ్లిక్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ కావడము, వాళ్ళు అట్లా బిహేవ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు పిల్లల మీద మానిటరింగ్ ఖచ్చితంగా ఉండాలి, ఎవరు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అన్నది. అండ్ దాని తర్వాత వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా వన్స్ ఒకసారి వాళ్ళ మైండ్లో కూర్చున్న తర్వాత, వాళ్ళకి అవి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ దృక్పథాలన్నీ మారిపోతాయి. అవి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. ఇది ఏదైతే కళ్ళతో చూస్తుంటారో అది ఇంప్లిమెంట్ చేయాలని ప్రాసెస్కి వస్తుంది. ప్రతిదీ ఒకటి కనబడుతున్నది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇటువంటివి వల్గర్ సీన్స్ ఏవైతున్నాయో అవన్నీ రిస్ట్రిక్ట్ చేయాలి. ఫోన్స్లలో కూడా బిలో ఏజెస్ కూడా రిస్ట్రిక్టెడ్ వీడియోస్ కొన్ని వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటమ్మా సంగీత, వీ కెనాట్ స్టాప్ ఎనీథింగ్. ఏది కూడా మనము ఆపలేం, కానీ తగ్గించగలుగుతాం. సో ఆ రేషియోని మనం తగ్గించుకోగలిగితే ఈ క్రైమ్స్ కూడా కొన్ని తగ్గుతాయి. పిల్లల ఆలోచనలు కానీ వ్యక్తిత్వాలు కానీ దృక్పథాలు కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవాళ ఈరోజు మనం ఒక ట్రాఫిక్లో ఉన్నాం అనుకుందాం. సో హెల్మెట్ లేకపోతే ఒక 500 ఫైన్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1000 ఫైన్, లేదా ఆర్సీ ఇవన్నీ లేకపోతే 2000 5000 ఫైన్. ఇలా మనం కొన్ని ఎప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. మనకు చాలామంది జాగ్రత్తగా ఉంటారు. సేమ్ అలాగే ఒక అమ్మాయిని పట్టుకుంటే ఒక ఫైన్, ముద్దు పెట్టుకుంటే ఒక ఫైన్, అసభ్యంగా ప్రవర్తిస్తే ఇంకో ఫైన్. అంటే ఈ శిక్ష అనేది కూడా అవేర్నెస్ కలిగించే. మీరు అన్నట్లుగా మీరు అన్నదానికి అన్నిటికీ ఫైన్ అంటే ప్రతి ఒక్కటి అదే పని చేస్తారు, ఫైన్ కట్టుకుని పోతుంది. సార్ ఫైన్ అని కాదు నేను చెప్పేది, చేస్తే వాడిని జైలు పెడుతున్నారు, జైలు పంపించేసేసి అదే ఇంట్లో అంటే నేను అదే అన్నా. అంటే ట్రాఫిక్ చాలా సీరియస్, అంటే ట్రాఫిక్ లో ఫైన్ సార్ నేను చెప్పింది. అమ్మాయి ఏదైతే చెప్పింది ఇది వరకు, తను ఒకవేళ తనని నిజంగా వాడు ఇంటెన్షనల్ గా పట్టుకున్నారంటే 354 కింద అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కింద తనను జైలుకి ఇమ్మీడియట్ గా నాన్ అవైలబుల్ అఫెన్స్. అదే సార్, అటువంటి చట్టాలు 100% ఉన్నాయి. ఆ చట్టాలు ఇంప్లిమెంట్ కావాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ మీతో టీవీలో చెప్పడం వల్ల ప్రయోజనం లేదు కదా. నిన్ను ఎవడైతే ఆ రోజు పట్టుకున్నాడో లేకపోతే లాగాడు ఇంకేదైనా చేసినాడు అన్నప్పుడు వాళ్ళ మీద ఇమీడియట్ గా వాళ్ళని పోలీసులకు అప్పచెప్పి ఉంటే ఈమె ఒక కంప్లైంట్ రాసి ఉండే. ఇప్పుడు ఈ రోజు ఇన్సిడెంట్ మొత్తం కూడా పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. సుమోటో అంటే బై ఇట్స్ ఓన్, అంటే వాళ్ళే తీసుకున్నారు. ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా నేను ఇప్పటిదాకైతే నేను ఏ ఛానల్స్ నేను చూడలేదు. ఈమెకి ఇబ్బంది కలిగింది, ఎవరి ద్వారా ఇబ్బంది కలిగింది, పలానోడి ద్వారా, ఈమెనే కంప్లైంట్ ఇవ్వని ఉండే. అదే అంటున్నా సార్, అంటే నేను ఫైన్ అన్నాను కానీ అంటే ట్రాఫిక్ సంబంధించిన వరకు ఫైన్స్, కానీ ఇలా తప్పులు చేస్తే దీనికి 2 సంవత్సరాలు 5 సంవత్సరాల శిక్ష. ఇప్పుడు ఇది అవేర్నెస్ కలిగి ఫైన్స్ కూడా కాదు, దానికి ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది, అంటే శిక్ష కూడా ఉంటుంది, జైలు పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి చట్టాలలో అన్ని ఉన్నాయి. ఎంతైతే విసులుబాటు కూడా చాలా ఉంది. తప్పించుకోవడానికి అంటే నేరానికి శిక్ష 1% ఉంటే తప్పించుకోవడానికి 99% స్కోప్స్ బాయిడ్ అయి ఉన్నాయి. చట్టాలు ఫ్రేమ్ అయి ఉన్నాయి. రైట్. అదే మనం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కేసు మళ్ళీ వద్దాము. మీరు అన్నట్టు తప్పించుకోవడానికి 4 రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కేసు నుంచి పల్లవి ప్రశాంత్ ఎలా తప్పించుకోవాలి? అవన్నీ నేను చెప్పను. అంటే ఎలా, అంటే దానికి ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది. ఇప్పుడు ఒకటండి, తప్పించుకోవడము, నేరం చేసిన వాడికి శిక్ష పడాలి చట్టంలో ఉద్దేశం ఉంది. నేను ఒక న్యాయవాదిగా, ఒక వకీల్గా, నేను తప్పు జరిగింది శిక్ష పడాలంట. ఆయన నాకు వకాలత్ ఇవ్వమనండి, ఆయన తప్పి. సార్ ఇప్పుడు మనం మీరు అన్నట్టు జనరల్ గా ఇప్పుడు ఆయన అభిమానులు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన జైలుకి వెళ్ళడానికి విధ్వంసాలు సృష్టిస్తుంటారు. సో అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు జరిగిన దాంట్లో 14 days రిమైండ్ చేసినారు కాబట్టి వెంటనే వాళ్ళు ఈ రోజు రేపు అలాంటి అడ్వకేట్స్ ఎవరు ఉంటారు పోతారు, బెయిల్ వేస్తారు. ఆ 2 రోజులకు బెయిల్ వచ్చేస్తుంది. ఇంకొక 4-5 రోజులు 6 రోజులు పల్లవి ప్రశాంత్ మళ్ళీ బయటకు వస్తారు. కాకపోతే అవన్నీ ట్రయల్స్ నడుస్తుంది, శిక్ష పడుతుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్లో ఏదైతే మీరు అన్నట్లుగా తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, తప్పించుకోవడానికి నేరం చేసినట్టు తప్పించుకోవాలి. తిను నేరం చేసిండా లేదా అన్నది కోర్టులో రుజువు అయింది అనుకోండి, నేరం రుజువు అయితే శిక్ష పడింది. రుజువు కావాలంటే బయటకు వచ్చేస్తాడు. తప్పించుకోవడం అనే పదము నేను మీడియా సమక్షంలో నేను చెప్పలేదు. అంటే ఇవాళ మనం కొన్ని రెఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. మర్డర్ చేశారు అందరు కలిసి అని అప్రూవల్గా మారిన ఒక వ్యక్తి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తేనే ఎవరైతే మర్డర్ చేయించారో అన్న వ్యక్తి స్టిల్ అతను రిమాండ్ కాదు కదా, కనీసం అరెస్ట్ కూడా చేయకుండా బయట తిరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఈ కేసులో, ఇంత చిన్న కేసులో ఐ టెల్ యూ వన్ థింగ్, దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేనే ఒక వ్యక్తిని చంపేసిన, నేను చంపేసి ఏ సెలబ్రిటీ పేరు, ఏ ముఖ్యమంత్రి పేరు, ప్రధానమంత్రి పేరు నేను చెప్తాను కావచ్చు. అన్నంత మాత్రాన్ని తీసుకుపోయి నేను అన్నాను కదా అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు.
సర్కమ్స్టెన్సెస్ మళ్ళీ మీట్ అవ్వాలి, ఎవిడెన్స్ ప్రూవ్ అవ్వాలి, నేను చెప్పింది నిజమని పోలీస్కు అర్థం అవ్వాలి, ఎంక్వైరీలో తేలాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, జరిగిన తర్వాతనే వాళ్ళను దోషుల కింద ఎఫ్ఐఆర్ కట్టు, ఛార్జ్షీట్ కట్టును చేస్తుంటారు. సో అవన్నీ కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా జరగాల్సినవి అవన్నీ. అంటే నా ఉద్దేశం చట్టాలన్నీ సామాన్యులకే వర్తిస్తున్నాయి, వాళ్ళ మీద పనిచేస్తున్నాయి, కానీ పెద్దవారికి చట్టం ఏది అదే సార్ ఇదివరకు కూడా మనం అనుకుంది అదే కదా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ప్లేస్ లో చిరంజీవి లాంటి వారు, లేకపోతే ఇంకెవరన్నా నాగార్జున లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా మెగా స్టార్స్, సూపర్ స్టార్స్ ఉంటే కనుక ఈ రోజు జైలుకి పోకు. సో చట్టాలు పేదవాళ్ళకే ఉంటాయని అట్లా అనుకోవడానికి లేదు. లా ఇన్ ద ఐ ఆఫ్ లా ఎవ్రీబడి ఈస్ ఈక్వల్ ఇన్ ద ఐ ఆఫ్ లా. సో అందరు కూడా సమానమే. కాకపోతే గ్రావిటీ ఆఫ్ ఈయన బయట ఉండడం వల్ల ఇంకా ఏదన్నా రాజధానికి అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందా అన్నది పోలీస్ ప్రిడిక్షన్స్ లో వస్తే, వాళ్ళ ఆలోచనలు వస్తే ఖచ్చితంగా కోర్టు అనుకుంటే కనుక రిమాండ్ చేస్తారు. లేదు జరగదు అని అనిపిస్తే కనుక సమ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి కాబట్టి, సో అటువంటి వాటిల్లో ఖచ్చితంగా బెయిల్ మ్యాండేట్కి ఇవ్వాల్సిందే అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అంటే గ్రావిటీ ఆఫ్ సీరియస్నెస్ ని తగ్గించే ఉద్దేశంతో రిమైండ్ చేసి ఉంటారు. బట్ బెయిల్ మ్యాండేట్ వచ్చేస్తుంది, త్వరలోనే బెయిల్ వస్తుంది. అండ్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. సో ఆయన ఏమన్నా పర్సనల్ గా తీసుకునే అవకాశం ఫ్రీ ఇచ్చేసారు మీరు. ఫ్రీ అంటే మీలాంటి ఆడాళ్ళకి అందరికి వెసులుబాటు ఉండాలని చెప్పేసి మీకు ఊరికే పెట్రోల్ సేవ్ చేసుకోండి, బస్సులో రండి, డబ్బులు మిగిలితే మా ప్రభుత్వం మీకు ఇస్తున్న ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయండి. సజ్జనార్ గారు మాట్లాడుతుంటే నేను కూడా ఏదో ఛానల్ తను మాట్లాడుతూ ఇదే విషయం మాట్లాడుతున్నప్పుడు చూసిన ఏంటంటే, ఇవన్నీ ప్రభుత్వ వనరులు. ఇప్పుడు దినం రాత్రి మేము ఏం చేస్తున్నట్టే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్టీసీ నష్టాలలో ఉంది, అప్పులలో ఉంది, బిజినెస్ సరిగ్గా లేవనుకుంటే వీళ్ళు పోయి వాటిని ధ్వంసం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా ప్రాపర్టీని, నా కార్ను డ్యామేజ్ చేస్తే ఇది జరిగిందే కదా. సో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటిది జరిగితే కఠినమైన శిక్షలు ఉంటే తప్ప మళ్ళీ రిపీట్ చేయరు. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఏం చేసింది సార్, దాన్ని మళ్ళీ అద్దాలుగా మార్చాలి, లేకపోతే రిపేర్లు చేయించాలంటే ప్రభుత్వం మనీ మిస్యూజ్ అవుతుంది, ప్రజల డబ్బులే మిస్యూజ్ అవుతాయి. దాని తర్వాత ఆ రోజు ఒక ఫెసిలిటీ ఆగిపోతుంది. ఒక బస్ ఆగిపోయిందంటే కనీసం రోజుకు ఒక 30 మందిని అప్ అండ్ డౌన్ చేస్తూ 10 ట్రిప్లు అంటే 300 మందికి ఇన్కన్వీనియన్స్ కాదు అవుతుంది కదా, పబ్లిక్ రెవెన్యూ ఆగిపోతుంది కదా. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇటువంటి వాటికి కఠినమైన శిక్షలు ఉంటే తప్ప వీళ్ళు మారరు. ఇప్పుడు బస్సుకి ఏం సంబంధం, బస్సుకి ఎటువంటి సంబంధం లేనిది ఏ చోట ఏం జరిగినా కూడా ఆర్టీసీ బస్సులు ఫ్రీగా దొరుకుతా ఉంటాయి అన్నట్టు, బగలు కొట్టేయాలి, తగలబెట్టేసేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇంతసేపు నేను ప్రశాంత్ కు నేను అగేన్స్ట్ ఏం కాదు, కానీ ఇటువంటి చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చేయకూడదు. చేస్తే కనుక కఠినమైన శిక్షలు పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా శిక్షిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన అవసరము పబ్లిక్ మీద ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది. సో పల్లవి ప్రశాంత్ కేసు అయితే ఇప్పుడు ఇలా కొనసాగుతుంది. ఇంకా 4-5 రోజుల్లో ఆయన రావచ్చు అనే అవకాశాలు అయితే ఉన్నాయని మీరు చెప్తున్నారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత దూరం వచ్చి మా కోసం టైం వెచ్చించారు అండ్ విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యువత మారాలి నిజంగా, ఎందుకంటే మనకు ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనకు ఒక ఇది ఉంది. కాబట్టి యువత అయితే ఇలాంటి పిచ్చి షోల వల్ల ఇదైపోయి అంటే అభిమానం ఓకే కానీ ఉన్మాదం వద్దు అనేది ఇవాళ మనకి. సంగీత మీకు కూడా చెప్తున్నాను, మనము ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాంట్లో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెసేజ్ ఖచ్చితంగా వాళ్ళని చైతన్యపరిచే విధంగా కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచనలు, విధి విధానాలు, వాళ్ళ దృక్పథాలు మార్చే విధంగా కూడా ఒక లైన్ లో మీరు కండక్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. డెఫినెట్లీ సార్. అంటే అదే కదా, మీ నుంచి వచ్చిన మీరు ఎక్కడ సరే మేము ఎన్ని రకాలుగా మెలికలేసినా సరే మీరు ఒకటే చెప్పారు, చట్టం ముందు అందరూ ఒకటే సమానమే. అలా సెలబ్రిటీ కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, వెళ్ళి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేయడం, ఇలాంటి అల్లరి పనులకు పాల్పడడం అనేది మానేస్తే సమాజం ప్రభుత్వ ఆస్తులు ఎవరి మనదే, అంతే కదా. అదే మరి అల్టిమేట్ గా రేపు ఏదైనా ఎగ్జాక్ట్లీ ట్యాక్స్ రూపకంగా ఇంకో రూపకంగా మళ్ళీ వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ప్రజలు తెలుసు నాకేం పోయింది అనుకుంటారు, నాకు ట్యాక్స్ పెరిగితే వాడు పెంచితే నేను ఒకటి చెప్తాను చూడండి, ఇది కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను. మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు కట్టిందే ట్యాక్స్ కాదు, పొద్దున లేసి మనం వాడుతున్న పేస్ట్, బ్రష్, సబ్బులు, ఉప్పులు, పప్పులు, నూనెలు ప్రతిదీ ట్యాక్స్ రూపకంగా పెరుగుతూనే ఉన్నాయి. రేట్స్ పెరుగుతున్నాయి అంటే
ప్రభుత్వం ట్యాక్స్ అవన్నీ కూడా సాధారణ పౌరుడికి మానవుడికి వాళ్ళ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కదా. సో ఇవన్నీ కూడా గుర్తించాలి. ఎవరికో బస్ పగలు కొడితే నాకేం పోయిందంటే Yes, ఆ నిజంగా. నష్టం అంతా కూడా మళ్ళీ ప్రజల మీద భారం. ప్రజలలో నువ్వు కూడా ఒక భాగస్వామి, ఖచ్చితంగా నీకు కూడా భారం పడుతుంది. ఒకరు బస్సు పగలగొడుతుంటే ఇంకొక వేరే ప్రజలు ఆపాలి దాన్ని. అంత మార్పు మనలో రావాలి నిజంగా. ఎందుకంటే పగలు కొట్టడం ఎందుకు? చెప్తున్నారు సార్, అంటే ఈ బస్సు మన అందరిది అని కూడా రాసి ఉంటుంది కదా, Yes, బస్సు exactly. మన అందరిది కాబట్టి ఎవరైనా అట్లాంటి వైలేషన్స్ చేస్తున్నప్పుడు బాధ్యత కలిగిన మిగిలిన పౌరులు దాన్ని ఆపే అంత ధైర్యం కానీ ఆ హక్కు కానీ మనకు కూడా ఉండాలి. ఇది బాధ్యత మనకు రావాలంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి చాలా చక్కటి సమాచారాన్ని అయితే అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.